హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ల్యాండ్ బౌండరీస్ ఆఫ్ ఇండియా అండ్ ద స్టేట్స్ చూద్దాం. సో ఇది ఫ్రీ మార్క్స్ అన్నమాట. మీరు ఈ ట్రిక్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా బిట్లు పెట్టేయొచ్చు. సో ఆల్ ల్యాండ్ బార్డరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా. దీనికి ట్రిక్ ఏంటంటే ఇది డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ బార్డర్ లెంగ్త్‌లో ఉంటది. సో మీరు ఇంక దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. తెలుగోళ్ళకి ట్రిక్ ఏంటంటే బాగా చదివి పని నేర్చుకున్న ఎంబీఏ. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. బాగా చదివి పని నేర్చుకున్న ఎంబీఏ. ఓకే. బీఏ అంటే బంగ్లాదేశ్. సీహెచ్ అంటే చైనా. పీఏ అంటే పాకిస్తాన్. ఎన్ అంటే నేపాల్. ఎం అంటే మయన్మార్. బి అంటే భూటాన్. ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్. అదే హిందీ వాళ్ళకి బచ్‌పన్ మే ఎంబీఏ. ఓకే. సేమే 2 ట్రిక్ సేమే. ఓకే. ఫస్ట్ హైయెస్ట్ ల్యాండ్ బౌండరీ ఏంటి? బంగ్లాదేశ్ 4096 కిలోమీటర్స్. తర్వాత చైనా. బాగా బంగ్లాదేశ్. ఓకే. బీఏ ఇక్కడ బంగ్లాదేశ్. సీహెచ్ చైనా. పీఏ పాకిస్తాన్. ఎన్ నేపాల్. ఓకే. ఎం మయన్మార్. బి భూటాన్. అలాగే ఏ అంటే ఆఫ్ఘనిస్తాన్. ఓకే. బాగా చదివి పని నేర్చుకున్న ఎంబీఏ. 7 కంట్రీస్ వస్తాయి. 7 కంట్రీస్. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క కంట్రీకి ఏ స్టేట్‌తో ఎన్ని స్టేట్స్‌తో మనకి బౌండరీ ఉందా అనేది మనం చూస్తాం. సో బంగ్లాదేశ్‌కి ట్రిక్ ఏంటో తెలుసా? మహేష్ బాబు ఏటీఎం. ఓకే. ఇలా కూడా గుర్తుపెట్టుకోండి. ఎంబీ ఏటీఎం. సో ఎంబీ మహేష్ బాబు ఏటీఎంలో ఏమేమి ఉన్నాయి? ఎం అంటే మిజోరాం. బి అంటే బెంగాల్. ఓకే. ఏ అంటే అస్సాం. టి అంటే త్రిపుర. ఇంకో ఎం అంటే మేఘాలయ. మణిపూర్ రాదు. మణిపూర్ ఎక్కడైనా వస్తే నేను మనీ అని రాస్తాను. ఓకేనా? సో మణిపూర్ రాదు. మేఘాలయ, బెంగాల్, అస్సాం, త్రిపుర, మిజోరాం. మహేష్ బాబు ఏటీఎం ఆర్ ఎంబీ ఏటీఎం అని రాసుకోండి. గుర్తుపెట్టుకోండి. మహేష్ బాబు ఏటీఎం దేనికి ట్రిక్? బంగ్లాదేశ్‌కి ట్రిక్. చైనా మీరందరికీ గుర్తుండిపోద్ది. లవ్ యూ ఉషా లేదంటే ఎల్ ఉషా అని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎల్ అంటే లదాఖ్. యు అంటే ఉత్తరాఖండ్. ఎస్ అంటే సిక్కిం. హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్. ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. చైనాకేంటి? ఎల్ ఉషా ఆర్ లవ్ యూ ఉషా. ఇది గుర్తుపెట్టుకో. పాకిస్తాన్‌కి ఏంటంటే గ్రూప్‌లో జామ్. గ్రూప్‌లో జామ్. జి అంటే గుజరాత్. ఆర్ అంటే రాజస్థాన్. పి అంటే మన పంజాబ్. ఎల్ అంటే లదాఖ్. అలాగే జామ్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకే. గ్రూప్‌లో జామ్. ఇక్కడ మీరు చూడండి జీఆర్ ఇవి క్యాపిటల్స్‌లో ఉంటాయి. ఓ, యు, పి మళ్ళీ క్యాపిటల్. ఓకే. సో ఇలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎల్ఓ ఇదంతా లదాఖ్. సో గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్ జామ్. ఓకే. ఇది. గ్రూప్‌లో జామ్ పాకిస్తాన్. నేపాల్‌దేంటి? సుబ్బు. ఇది చాలా సింపుల్ అండి. మీకు ఈజీ గుర్తుండిపోద్ది. సుబ్బు. ఎస్ అంటే సిక్కిం. యు అంటే యూపీ. బి అంటే బెంగాల్. బి అంటే బీహార్. యు అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్. ఓకే. ఇది యూటీకే అంటే ఉత్తరాఖండ్. ఓకే. నేపాల్ ఏంటి? సుబ్బు. సుబ్బు అంటే నేపాల్. నేపాల్ అంటే సుబ్బు. గుర్తుపెట్టుకోండి ఇలా. తర్వాత మయన్మార్. మయన్మార్ అంటే మనీ మ్యాన్. మయన్మార్‌లో అందరూ మనీ మ్యాన్ అన్నమాట. నేను ఆల్రెడీ ముందే చెప్పాను. మణిపూర్ ఎక్కడైనా వస్తే మనం మనీ అని రాస్తాం. సో ఎం అంటే ఇక్కడ మణిపూర్. ఈఎం అంటే మిజోరాం. ఓకే. మిజోరాం. ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. అలాగే ఎన్ అంటే నాగాలాండ్. ఓకేనా? మనీ మ్యాన్. ఇది మనీ ఇలాగైనా పెట్టుకోండి. లేకపోతే ఇలాగైనా పెట్టుకోండి. మణిపూర్ అని తెలిసిపోద్ది. మనీ మ్యాన్. అది. ఇది ఎం మ్యాన్ అని పెట్టుకుందాం అనుకోండి. అప్పుడు మనకు తెలీదు ఇంతకీ ఎం అంటే ఏంటని. సో మనీ మ్యాన్ అంటే మణిపూర్ ఇంక డైరెక్ట్‌గా. భూటాన్‌కి ఏంటంటే సాబ్. ఎస్ఏఏబి. ఎస్ అంటే సిక్కిం. ఏ అంటే అస్సాం. ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. బి అంటే బెంగాల్. ఎస్ఏఏబి. సాబ్ అంటే భూటాన్. సుబ్బు అంటే నేపాల్. ఓకే. సుబ్బు అంటే నేపాల్. గ్రూప్‌లో జామ్ ఎవరికి? పాకిస్తాన్‌కి. ఓకే. లవ్ యూ ఉషా ఎవరికి? ఎల్ ఉషా? చైనాకి. ఓకే. మహేష్ బాబు ఏటీఎం ఎవరికి? బంగ్లాదేశ్‌కి. ఓకే. ఆఫ్ఘనిస్తాన్‌కి ఒకటే ఉంది లదాఖ్ 106 స్క్వేర్ కిలోమీటర్స్. ఓకే. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం. బాగా చదివి పని నేర్చుకున్న ఎంబీఏ. మన ఇండియాకున్న అన్ని ఇంటర్నేషనల్ బార్డర్స్ అన్నమాట. ఎవరెవరితో ఉంది. బాగా బంగ్లాదేశ్. చదివి చైనా. పని పాకిస్తాన్. నేర్చుకున్న నేపాల్. ఓకే. ఎంబీఏ మయన్మార్, భూటాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్. ఓకే. ఇది ఆర్డర్‌లో ఉంది. అందుకే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆర్డర్‌లో ఉంది. ఎలాగా అంటే ఇది హైయెస్ట్ ల్యాండ్ బౌండరీ. తర్వాత తగ్గుతది. అలా తగ్గుతది. అలా తగ్గుతది. అలా లాస్ట్‌లో అన్నిటికన్నా చిన్నదన్నమాట. సో కంపల్సరీ ఈ రేంజ్‌లో ఈ ఆర్డర్‌లోనే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే. తర్వాత బంగ్లాదేశ్‌కేంటి? మహేష్ బాబు ఏటీఎం.
ఓకే. మేఘాలయ, బెంగాల్, అస్సాం, త్రిపుర, మిజోరాం. చైనాకేంటి ఎల్ ఉషా ఆర్ లవ్ యూ ఉషా. ఎల్ అంటే లదాఖ్, యూ అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిం, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. పాకిస్తాన్‌కి ఏంటి గ్రూప్‌లో జామ్. గ్రూప్‌లో జామ్. ఓకే. గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, లదాఖ్, జమ్మూ అండ్ కాశ్మీర్. నేపాల్‌కి ఏంటి సుబ్బు. సిక్కిం, ఉత్తరప్రదేశ్, బెంగాల్, బీహార్ అలాగే ఉత్తరాఖండ్. ఓకే. ఇక్కడ ఉత్తరాఖండ్ అని రాసేస్తాను. ఉత్తరాఖండ్. ఓకే. నెక్స్ట్ మయన్మార్. మయన్మార్‌కి ఏంటి మనీ మ్యాన్. సో మనీ అంటే మణిపూర్, ఎం అంటే మిజోరాం, ఏ అంటే అరుణాచల్, ఎన్ అంటే నాగాలాండ్. భూటాన్‌కి ఏంటి సాబ్, ఎస్ఏఏబి. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బెంగాల్. ఓకే. ఆఫ్ఘనిస్తాన్‌కి ఓన్లీ లదాఖ్. సో మీరు నాకేం చేస్తారంటే పీడీఎఫ్ అని కామెంట్ చేస్తే మీకు నేను పీడీఎఫ్ పంపిస్తాను. ఓకే. సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఫాలో మై ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ @pranay_sir_cs. ఓకేనా? బాయ్.